పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, దేశాన్ని ముందుకు నడిపించే చట్టసభ. అలాంటి చోట అనూహ్య పరిణామాలు జరిగాయి. ప్రజాప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. పోటాపోటీ నిరసనలు, పోటాపోటీ ఫిర్యాదులు, హత్యాయత్నం ఆరోపణలు. బీజేపీ ఎంపీలపై రాహుల్ గాంధీ నిజంగానే దాడి చేశారా? అసలేం జరిగింది? వాచ్ ఇట్. పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు దేశాన్ని షాక్కు గురిచేశాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో అధికార విపక్షాల పోటాపోటీ ఆందోళనలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య ఘర్షణ వాతావరణం సంచలనం సృష్టించింది. పార్లమెంట్ లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను మకర ద్వారం వద్ద విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ జరిగిన తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. వెంటనే ఈ ఇద్దరిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్లే తాను కింద పడిపోయానని చెప్పారు ప్రతాప సారంగి. పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ తనను అసౌకర్యానికి గురి చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు నాగాలాండ్కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్. రాహుల్ గాంధీ గూండాయిజానికి దిగారంటూ తీవ్రస్థాయిలో మండిపడింది బీజేపీ. వేరే మార్గంలో లోపలికి వెళ్లాలని పార్లమెంటు సిబ్బంది సూచించినా ఆయన కావాలని తమ సభ్యులతో గొడవ పెట్టుకుని దాడి చేశారని ఆరోపించింది. ఈ మేరకు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీలు. ఆయనపై హత్యాయత్నం కింద అభియోగాలు నమోదు చేయాలన్నారు. ఆర్ఎంఎల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లి వారితో మాట్లాడారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ రాద్ధాంతానికి దిగిందని విమర్శించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. అధికార విపక్ష ఎంపీల మధ్య ఘర్షణ జరుగుతుంటే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోకపోవడం చిత్రంగా ఉందన్నారు. పక్షపాతం లేకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని లోక్సభ స్పీకర్ను డిమాండ్ చేశారు. మరోవైపు ప్రాంగణంలో జరిగిన ఘటనలో అధికార పక్షం ఎంపీల కారణంగా తమకు గాయాలయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీలు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. पार्लियामेंट हाउस के सीढ़ियों पे बीजेपी के एमपी लकड़ियां लिए हमारे सामने खड़े होते हैं, हमें अंदर नहीं जाने देते हैं और उसके बाद अब ये थोड़ा सा अपना फिर से ये डिस्ट्रैक्शन करने की कोशिश कर रहे हैं। रियलिटी ये है, इन्होंने अंबेडकर जी का अपमान किया है, उसकी अपोलॉजी होनी चाहिए और रिजाइन करना चाहिए होम मिनिस्टर को. పార్లమెంటు ప్రాంగణంలో ఘర్షణ వ్యవహారం ఉభయ సభలను కుదిపేసింది. అధికార విపక్ష ఎంపీల పరస్పర విమర్శలు, ఆందోళనలతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.